హాయ్ అండి, నమస్తే. ఈరోజు చిన్న కాకరకాయ ఫ్రైని సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్టీగా చేసుకుందాము. ఇది జొన్న రొట్టె కాంబినేషన్లో చాలా బాగుంటుందండి. ఈ కాకరకాయలకు ముందు వెనక ఉండే తొడిమలు తీసేయాలి. ఏవైనా పుచ్చులు ఉంటే కూడా ఏరేసుకోవాలి. వీటిలో మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి 2-3 సార్లు నీళ్ళు వేసి శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత పెన్నం మీద వేసి 5 నిమిషాలు వేయించుకోవాలి. దీంట్లోకి వెల్లుల్లి కారం కోసం మిక్సీ జార్లో కారం, ఉప్పు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ఉండలుగా ఉంటుంది. ఒక గిన్నెలో వేసి కొన్ని నీళ్ళు వేసి లూజ్ పేస్ట్లా చేసుకొని వేయించుకున్న కాకరకాయలు వేసి కలపాలి. ఇలా కలిపినప్పుడు దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. ఉత్తగానే తినేయాలనిపిస్తుంది. ఇప్పుడు కడాయిలో నూనె వేసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆవాలు వేసి 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి 1 నిమిషం వేగిన తర్వాత కరివేపాకు, ఉప్పు వేసి మనం కలిపి పెట్టుకున్న కాకరకాయను వేసుకోవాలండి. 5 నిమిషాలు వేగిన తర్వాత కొత్తిమీర వేసి దించేసుకోవాలి. ఇది చపాతీ రొట్టెలకి చాలా బాగుంటుంది. తప్పక ట్రై చేయండి.